నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. ఎగ్గిన నాగబాబు ఆధ్వర్యంలో శ్రీదేవి మహంకాళమ్మ ఉత్సవ ముగింపు సభలో పాల్గొన్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఎత్తుకోట తాతాజీ. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని జనసేన కార్యాలయంలో నిర్వహించి నివాళులర్పించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. నేతాజీ దేశభక్తి మనందరికీ ఆదర్శనీయం. నివాళులు అర్పించిన మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, అధ్యక్షత వహించిన తాతా శ్రీనివాసరావు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను నిర్వహించిన టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు పునరుద్ధరణకు తక్షణమే చర్యలు చేపట్టాలి. ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి సోమసుందర్. స్థానిక కొబ్బరితోటలో గల శ్రీదేవి మహంకాళమ్మ ఉత్సవాల్లో 10వ రోజుగా బుధవారం రాత్రి భీమవరం మోహన్ ఆర్కెస్ట్రా వారిచే మ్యూజికల్ నైట్ నిర్వహించారు. అనంతరం తాడేపూడెం పట్టణంలో సనాతన ధర్మంలో ఆలయాల ఉన్నతికి, ధర్మ పరిరక్షణకు, అన్నదానాలు వంటి ఇతోధిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఆలయ కమిటీ వారిని ఎగ్గిన నాగబాబు ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ చేతుల మీదుగా సత్కరించారు. అనంతరం కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ దంపతులను ఆలయ ధర్మకర్త ఎగ్గిన నాగబాబు కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. అమ్మవారి ఉత్సవాలకు 45 కిలోల శివలింగాకారం గల లడ్డూ ప్రసాదాన్ని వేలంపాటలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు పట్నా రాంపండు 50,000 రూపాయలకు దక్కించుకున్నారు. 25 కిలోల పూర్ణ కలశం రూపంలో ఉన్న లడ్డూ ప్రసాదాన్ని వెంకటరమణ ట్రావెల్స్ 24,000 రూపాయలకు దక్కించుకున్నారు. బుధవారం రాత్రి జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఎత్తుకోట తాతాజీ, పట్టణ ప్రముఖులు బుద్దాల రామారావు, గుర్రల శ్రీధర్, నర్సే సోమేశ్వరరావు, గట్టి మాణిక్యాలరావు, కర్రి ప్రభాకర్ బాలాజీ, గురజాడ ఆనంద్, కర్రి సీతారామయ్య, తాడేపూడెం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పాయల్ శ్రీనివాస్, బండి రామస్వామి, బోళ్ళ సతీష్, నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. అయిపోయిన వాళ్ళు స్టేజ్ ఖాళీ చేస్తే అంత ఆలయాన్ని నిర్మించి గారికి మంత్రి గారి చేతుల మీద చైర్మన్ కళ్యాణ వెంకటేశ్వర రాష్ట్రం పంపించాడు వర్మ గారు చేసుకునే కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రసాదం ఇస్తారు చేపడతామని చెప్పారు. గట్టి మాణిక్యాలరావు గారిని కోరుకుంటున్నాం. తోటలో ఎక్కడున్నావో పక్కకు రావే మరుమల్లె పువ్వా. మీ అందరికీ తెలిసి వేళ హైందవ సమాజం అంతా కూడా సంఘటితం కావాల్సినటువంటి అవసరం. హిందూ జాతి యావత్తు కూడా కులాలకు అతీతంగా సంఘటితం కావాల్సినటువంటి అవసరం. ఏ విధంగా సంఘటితం అవుతామంటే ఈ విధంగా గ్రామాల్లో మన ప్రాంతాల్లో బహిరంగంగా ఈ విధంగా జాతరలు చేసుకోవడం వల్ల, ఈ విధంగా ఉత్సవాలు నిర్వహించుకోవడం వల్ల ఇంత
హిందూ జాతి సంఘటితమయ్యేటువంటి అవకాశం ఉంది. మన ఇంట్లో పూజలు చేసుకున్నా, ఎన్ని వ్రతాలు చేసుకున్నా, ఈ విధమైనటువంటి అందరూ జనం అంతా కలిసి బహిరంగంగా చేసుకోవడం అనేది ఒక మంచి సంకేతం ఇస్తుంది మిగతా వర్గాల వారికి. ఏ విధంగా అంటే వేళ మీ అందరికీ కూడా తెలుసు, వాళ్ళ యావత్ హైందవ సమాజం పట్ల ఒక రకమైనటువంటి చులకన భావన ఈ దేశంలో ఉన్నది. కేవలం కులాల కారణంగా వీరందరూ గమనించినట్లయితే గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో అనేక హిందూ దేవాలయాల మీద పెద్ద ఎత్తున దాడులు జరిగినటువంటి సందర్భాన్ని మనంతా కూడా గుర్తు తెచ్చుకోవాలి. 100కి పైగా ప్రాంతాల్లో దేవాలయాల మీద దాడులు జరిగితే కనీసం ఒక్క చోట కూడా ఒక్క దోషిని కూడా అరెస్టు చేయలేదు అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గమనించాలి. అంటే ఒక్క చోట కూడా దోషిని అరెస్టు చేయలేదు అంటే హైందవ జాతి పట్ల చులకన భావం అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇదే వేరొక ప్రార్థనా స్థలాలపై కనుక దాడులు జరిగినట్లయితే, ఈ విధంగా ధ్వంసం జరిగినట్లయితే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం అంతా కూడా యావత్ హైందవ జాతి కూడా ఆలోచన చేయాలి. కాబట్టి ఈ విధంగా బహిరంగంగా కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల మనం అంతా కూడా సంఘటితమయ్యేటువంటి అవకాశం. ఇటీవల కాలంలో ఈ నెల 5వ తారీఖున విజయవాడలో ఒక పెద్ద ప్రయత్నం చేయడం జరిగింది. ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ తాడేపల్లిగూడెం నుంచి చాలా మంది ఇక్కడ ఆలయాలకు సంబంధించినటువంటి విశ్వ హిందూ పరిషత్ బ్యానర్ చేయడం జరిగింది. మా సంస్థలన్నీ కూడా తెర వెనకాల ఉండి ప్రయత్నం చేయడం జరిగింది. చాలా ఆలయ కమిటీలు తాడేపల్లిగూడెం నుంచి పార్టిసిపేట్ చేశారు. స్వచ్ఛందంగా దాదాపు మనం 2 లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తే 3.5 లక్షలు 4 లక్షల మంది వచ్చి ఒక సంకేతాన్ని రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది. యావత్ హైందవ జాతి కూడా సంఘటితంగా ఉండాలి, లేకపోతే భవిష్యత్తు తరాలకు మన సంస్కృతి సాంప్రదాయాలు అందేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి విషయాన్ని మీరంతా కూడా దయచేసి గ్రహించాలి. మన అమిత్ షా గారు వచ్చినప్పుడు 3 రోజుల క్రితం విజయవాడలో కలిసినప్పుడు చెప్పారు, ఈ రకమైనటువంటి ప్రయత్నం చేశామంటే దాదాపు 4 లక్షల మంది వచ్చారు అంటే ఆయన అభినందించారు. దేశంలో మొట్టమొదటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్లోనే చేశాం. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్లో జరిగాక ఇవాళ చాలా రాష్ట్రాల్లో ఇటువంటి ప్రయత్నం చేయాలని విశ్వ హిందూ పరిషత్ ఆలోచిస్తూ ఉంది. కాబట్టి మీ అందరికీ కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఏదైతే ఫ్రెండ్స్ సర్కిల్, నవోదయ ఫ్రెండ్స్ సర్కిల్ ఉన్నదో మరి వారు నాగబాబు గారిని కానీ మరి బృందాన్ని అభినందిస్తూ రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలా, ఇటువంటి కార్యక్రమాలకి మా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయనేటువంటి విషయాన్ని చెప్తూ మరొకసారి మీ అందరికీ కూడా కాలమ్మ 45వ జాతర శుభాకాంక్షలు. మనలాగే ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో అనేక దేవాలయాల్ని ఎంతో కష్టపడి నిర్వహిస్తూ అన్నదాన కార్యక్రమాలు కానీ, అలాగే అందులో ఆలయ పూజారుల్ని పోషించడంలో కానీ, దాని ప్రతినిత్యం కూడా నిత్యం దీప నైవేద్యాలతో నిర్వహిస్తున్నటువంటి ఎంతోమంది వారి శ్రమ మాకు తెలుసు. ఎందుకంటే ఆ శ్రమ మేము కూడా పడుతున్నాం కాబట్టి వారందరికీ చిరు సత్కారం అందించాలంటే మేమే చేసేయచ్చు, మిమ్మల్ని చెప్పి వెయిట్ చేయించక్కర్లేదు, కానీ ఒక గుర్తింపు కావాలి. ఆ గుర్తింపు మన ప్రీతం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు కానీ, అలాగే వరవల బాబీ గారు కానీ, అలాగే తాతాజీ గారు, వారితో పాటుగా మన ఎంపీ గారు వర్మ గారి చేతుల మీదకి ఇస్తే అది ఘనంగా ఉంటుంది. మిమ్మల్ని బాగా గుర్తించినట్టు అవుతుందనే ఉద్దేశంతో మిమ్మల్ని ఎంతసేపు వెయిట్ చేయించాం. ఇబ్బంది పెట్టినందుకు మరొకసారి క్షమాపణ కోరుకుంటూ, నేనైతే నా ఆలోచన అయితే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరినీ కూడా పిలిచి చేయాలని మనం సంకల్పం చేసాం. దాన్ని ఏదో ఒక మంచి రోజు, అంటే ఈ ఉత్సవాల హడావుడిలో కొంచెం కష్టం అవుతుంది కాబట్టి అది సంవత్సరానికి కానీ లేదా దసరాకి కానీ ఇంకొకసారి వారు చేస్తున్నటువంటి శ్రమకి మాంకాలమ్మ ఆలయ కమిటీ తరఫున మరొకసారి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పాట పాడడానికి కారణం మా బడిశ్రమ తల్లి. ఎందుకంటే అన్నయ్య గారు ఇక్కడ కార్యక్రమం నాకు సన్మానం చేయడం నాకు ఆనందంగా ఉంది. నాకు రాజకీయ గురువు కూడా ఎగ్గిన నాగబాబు గారే. 2000 సంవత్సరంలో నాకు ఎర్ర నారాయణ స్వామి గారి దగ్గర చనిపోయిన గుండుగోడు రాము గారు, ఎగ్గిన నాగబాబు గారు, భాస్కర్ రాజు గారు, అలాగే శ్రీరామూర్తి బోస్బాబు గారు రాను మ్యాండేట్ ఇప్పించి తెలుగుదేశం పార్టీని ఆ రోజు నాకు మ్యాండేట్ ఇప్పిస్తాం. ఈ రోజు వరకు రాజకీయంలో
ఎదురు లేకుండా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను అమ్మ దయ వల్ల. ఎప్పుడు కూడా నాగబాబు గారికి విధేయుడిగా ఉంటాను. ఎందుకంటే ఆయన రాజకీయంలో ఆయన నుంచి చాలా నేర్చుకోవాలి. నాకు తొలుత రాజకీయం నేర్పింది కరి సీతారామయ్య గారు. 1995 సంవత్సరంలో ఎలక్షన్ బూత్ ఎలా చేయాలని నేర్పింది కరి సీతారామయ్య గారు. తర్వాత ఎగ్గిన నాగబాబు గారు. ఆయన ఇచ్చిన దయాదర్శనమే ఈరోజు నా రాజకీయ జీవితం. అందరికీ సభాపం తెలియబడతా కారణం రావడానికి సన్మానం గురించి రాలేదు. అన్నయ్య గారు చెప్పిన విషయం అందరూ చెప్పడానికి వచ్చాను. 2000 సంవత్సరం ఏప్రిల్లో నాకు టికెట్ ఇప్పించి నన్ను ఈరోజు తాడేపల్లి కూడా 3 వార్డులు అత్యధిక ఓటు మెజార్టీ కనిపెట్టారు కారణం ఆ ఎగ్గిన నాగబాబు గారు. స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొత్స శ్రీనివాసం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం నేతాజీ చేసిన పోరాటం మరువరానిదన్నారు. కార్యక్రమంలో నాయకులు బొలిశెట్టి రాజేష్, వర్ధనపల్లి కాశీ, పుల్లాబాబి, అడప ప్రసాద్, పాలూరి వెంకటేశ్వరరావు, అడబాల నారాయణమూర్తి, గుండెమొగల సురేష్, పాతూరు రాంప్రసాద్ చౌదరి, బొడుగు వెంకటేశ్వరరావు, పైబైన వెంకటరామయ్య, మైలువరపు రాజేంద్ర ప్రసాద్, పైబైన రఘు, మద్దాల మణికుమార్, చాపల రమేష్, దాగారపు నాగు తదితరులు పాల్గొన్నారు. మనకు స్వతంత్రం రావడం కోసం ప్రాణాలు సైతం త్యాగం చేసినటువంటి సుభాష్ చంద్రబోస్ గారి పుట్టినరోజు, నేతాజీ గారి పుట్టినరోజు ఈరోజు ఘనంగా ఇక్కడ జరుపుకుంటూ ఉన్నాం. ఎందుకంటే మనం ఈ స్వేచ్ఛ వాయువుల్ని మనం పిలుస్తూ ఉంటే దానికి కారణం మరి ఆ రోజు మన స్వతంత్రం కోసం ఎవరైతే ప్రాణాలు అందరినీ కూడా ఈరోజు మనం స్మరించుకోవాలి. ఎందుకంటే ఇది మన స్వతంత్రం తెచ్చిన వారిని, మన స్వతంత్ర బతికే అవకాశం కల్పించిన మరి ఆ మహనీయులందరినీ కూడా ఈరోజు జరుపుకుంటూ ఉన్నాం. ఆయన జయంతి ఉత్సవాలని ఈ తాడేపల్లి నేతాజీ జయంతి ఉత్సవాలు ఇక్కడ జరుపుతాం. ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్ అని ఒక సంస్థను ఏర్పాటు చేసి మన భారతదేశానికి మీరు యువకులంతా నాకు రక్తాన్ని ఉండి మీకు స్వతంత్రాన్ని నేను ఇస్తానని ఒక పిలుపుతో ఈ స్వతంత్రం రావడానికి మరి మహాత్మా గాంధీ గారు శాంతియుతంగా పోరాటం చేస్తే మరి అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, మరి నేతాజీ వీళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా ఆయుధ పోరాటం చేసి మన స్వతంత్రం రావడానికి కారణమైన వారిని స్మరించుకునే అవకాశం కల్పించిన మీ అందరూ కూడా పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. స్వాతంత్ర సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128వ జయంతి వేడుకలను స్థానిక హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల నేతాజీ నగర్లో బీసీ జాతీయ నాయకులు తాత శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ పాల్గొని నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర ఉద్యమం కోసం ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసి బ్రిటిష్ వారితో పోరాడాడంటూ ఆయన గొప్పతనాన్ని వక్తలు వివరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో గట్టి మాణిక్యాలరావు, కర్రి ప్రభాకర్ బాలాజీ, కోట రాంబాబు, కర్రి భాస్కర్రావు, కొలుకులూరి ధర్మరాజు, ముప్పుడి సంపత్ కుమార్, ఎమ్మెల్యే రెడ్డి, చెన్నా జనార్దన్, వేముల రాము, పాటే నాగేశ్వరరావు, భారతం శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. నేతాజీ గురించి ఆనాడు ఎంతోమంది పెద్దలు మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి మహాత్మా గాంధీ గారికి ఒక అవినాభావ సంబంధం, ఒక తండ్రి కొడుకులు లాంటి సంబంధం. ఈనాడు సిద్ధాంతపరంగా మహాత్మా గాంధీ గారి ధోరణి, ఆయన తీసుకునే నిర్ణయ పందాన్ని నేతాజీ గారు అంగీకరించలేదు కానీ ఎనలేని గౌరవం గాంధీ గారు అంటే ఆయన ఏం మాట మాట్లాడితే దాన్ని తూచా తప్పకుండా దాన్ని అనుసరించిన వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆయన గాంధీ గారు అవాళ ఆల్ ఇండియా కాంగ్రెస్, ఎందుకంటే దేశ స్వాతంత్రం కోసం పుట్టిన పార్టీ. ఆనాడు ఉన్న రాజకీయ పార్టీలన్నీ ఆనాడు దేశానికి స్వాతంత్రం తీసుకురావాలి, ఈ బ్రిటిషర్స్ పాలన నుంచి మనం స్వేచ్ఛాజీవులు పీల్చాలి అని స్థాపించిన పార్టీలే. అంతేగాని రాజకీయం చేయాలి, ప్రధానమంత్రి అవ్వాలి, లేకపోతే ఇంకా కేంద్ర మంత్రులు చేయాలి, లేకపోతే మొత్తం దేశాన్ని మన గుప్పుట్లో పెట్టుకోవాలన్న దురుద్దేశంతో ఆనాడు ఈ రాజకీయ పార్టీ పుట్ల. ఆవేళ ఆల్ ఇండియా కాంగ్రెస్ పుట్టిన, ఇందాక మన నేతాజీ గారు గాంధీ గారి ఆయన సిద్ధాంతపరంగా విభేదించి ఫార్వర్డ్ బ్లాక్ పెట్టిన వాళ్ళ ఆజాద్ హింద్ ఫౌజ్ అన్నది ఒక సైన్యాన్ని తయారు చేయాలన్న సంకల్పంతో విదేశాల్లో ఆ సైన్యాన్ని జపాన్లో ఇక్కడి నుంచి రష్యా వెళ్ళి, రష్యా నుంచి జర్మనీ వెళ్ళి, జర్మనీ నుంచి జపాన్ వెళ్ళిన తర్వాత జపాన్ ఆశ్రయం తీసుకుని అక్కడ ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్ సైన్యాన్ని తయారు చేస్తే
అక్కడున్న జపాన్ గవర్నమెంట్ భయపడిందంట. ఏనాడైనా మళ్ళీ నేతాజీ కనుక తిరుగుబాటు చేస్తే మనం అధికారం కోల్పోవాల్సి వస్తుందేమో అని. అంతమంది మరి దేశభక్తుల్ని ఆజాద్ హింద్ ఫౌజ్లో చేర్పించి ఆ జపాన్ సహకారంతో అక్కడి నుంచి కార్యకలాపాలు నడవటం, ఈ దేశానికి స్వాతంత్రం ప్రకటిస్తున్నానని ధైర్యంగా చెప్పడం. ఎందుకంటే ఆయన గొప్ప మేధావి, బాగా చదువుకున్న ఆయన ఒరిస్సాలో తండ్రి గారు లాయర్గా ఉండి అన్నీ చేసిన ఆయనకి ఏనాడు కూడా ఆయనకి ఎవరు అడ్డు చెప్పలే. అటువంటి గొప్ప దేశభక్తి ఉన్న నాయకుడు, దేశం కోసం త్యాగం చేసిన నాయకుడు. భారతదేశంలో ఒక దేశభక్తుడైనటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క జన్మదిన కార్యక్రమంతోటి మనం అందరం కూడా ఒక దేశభక్తుడు, వారి యొక్క విధానాల గురించి కానివ్వండి, ఈ భారతదేశంలో ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు, ఆనాడు ఆంగ్లేయుల యొక్క భారతదేశాన్ని ఏలుతున్న టైంలో దాన్ని దృష్టిలో పెట్టుకొని మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క గుణగణాలు కానివ్వండి, వారు బాగా చదువుకున్న వ్యక్తులు కాబట్టి ఈ భారతదేశాన్ని ప్రేమించి ఈ భారతదేశం మనం స్వయంగా పరిపాలించుకోగలమైనటువంటి అభిప్రాయంతో ఆంగ్లేయుల విముక్తి కోసం రకరకాల మార్గాలు ఎంచుకొని వారు చేయటం జరిగింది. ఏది అయినా నేతాజీ గొప్ప దేశభక్తుడిగా మనం అందరూ కూడా కొనియాడుతున్నాం. మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి చెప్పాలంటే, నిజంగా ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశ ప్రజలందరూ కూడా నమ్మినటువంటి వాక్యం ఏంటంటే, దేశభక్తి అనేటువంటి పదానికి పర్యాయ వాచకంగా మన సుభాష్ చంద్రబోస్ని చెప్పవచ్చు. ఒక మాటలో చెప్పాలి, ఆయన పశ్చిమ బెంగాల్లో జన్మించి యువకుడుగా ఉన్నప్పుడే మరి ఎందరికో కానీ అందని అందలం ఆనాడు ఐసిఎస్ ఇండియన్ సివిల్ సర్వీస్ పూర్తి చేసి దాన్ని తృణప్రాయంగా వదిలేసి స్వాతంత్ర ఉద్యమంలోకి రావడం, కాంగ్రెస్లో చేరి స్వాతంత్ర ఉద్యమంలో రావడం జరిగింది. తర్వాత కాలంలో ఆయన కలకత్తా మేయర్గా పనిచేశారు. ఆ తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత గాంధీ గారితో కొంత విభేదం రావడంతో ఆ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి ఆయన ఫార్వర్డ్ బ్లాక్ అనేటువంటి ఒక రాజకీయ పార్టీని స్థాపించడం జరిగింది. ఆ తర్వాత కాలంలో మరి ఆయన చేసినటువంటి అనేక రకమైనటువంటి సాహసమైనటువంటి స్వాతంత్ర ఉద్యమానికి ఆజాద్ హింద్ ఫౌజ్ అనేటువంటి సంస్థను స్థాపించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి. బుల్గూడెంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదిన వేడుకలు అంటే కేరా పెట్టాల్సిన తాత శ్రీనివాసరావు గారు. ప్రతి సంవత్సరం ఈ రోజున ఇక్కడ అందరూ సమావేశమై ఆయన యొక్క త్యాగాలు, దేశానికి ఆయన చేసినటువంటి ఇటువంటి విశిష్ట సేవలను స్మరించుకోవటం అన్నది ఓ పద్ధతి సాంప్రదాయంగా వెళ్ళడం జరుగుతుంది. ఇది ఆయన స్మరించుకోవటమే కాదు, ఆ రోజున చెప్పాలంటే కూడా చరిత్ర చెప్తున్న బట్టి చూస్తే కూడా వేళ ఆయన ఒక దూకుడు స్వభావాన్ని చెప్పాలి. దూకుడు ఆ రోజున అంత దూకుడు స్వభావం లేకపోతే ఆంగ్లేయులకు ఎదురొట్టి పోరాటం అంటే మామూలు విషయం కాదు. ఆయన కూడా దేశంలో అత్యుత్తమైనటువంటి ఐసిఎస్ ఎగ్జామ్లో ఆయన పాస్ అయ్యి బ్రిటిష్ వాళ్ళ కింద పనిచేయాలి, వాళ్ళకి నేనెందుకు సహకరించాలని ఉద్దేశంతో ఆయన రిజైన్ చేసి ఆయన ఆల్ ఇండియా సెక్రటరీగాను ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కాంగ్రెస్కి ఆయన వర్క్ చేయడం జరిగింది. ఆ రోజున అంత పార్టీలో ఉన్న అంత కలహాల వల్ల ఆయన ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని పెట్టి ముందుకు నడిపించిన సందర్భం. మరి మహాజ్ఞానిగా మరి ఆ రోజున ఐసిఎస్ చదవడం అంటే ఆనాటి కాలమాన పరిస్థితులకు భారతీయులకు కష్టమైనటువంటిది. కానీ దాంట్లో కూడా ఉత్తీర్ణతలో కూడా మరి ఆనాడు ఉన్నటువంటి దాంట్లో 4th ర్యాంకులో ఆయన పాస్ అయ్యారని చెప్పి హిస్టరీలో మనం చెప్తాం. అంటే ఎంత కఠోరమైనటువంటి క్రమశిక్షణతో తన జీవితాన్ని ప్రారంభిస్తే ఆ విద్యను అభ్యసించారనేటువంటిది మన యువత ఈ రోజున స్ఫూర్తిగా తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అంత మహాజ్ఞాని అయినప్పటికీ కూడా ఆనాటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా తన జీవితాన్ని మరి పక్కన పెట్టి స్వతంత్రోద్యమంలో పాల్గొని మరి నాటి సహోద్యులైనటువంటి గాంధీ గారు, నెహ్రూ గారు ఇటువంటి సహచరులతో ఆయన ప్రయాణం చేసి మరి ఈ భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడానికి మరి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని స్వతంత్రంగా
మరి తిరుగుబాటు చేసినటువంటి మహానాయకుడు అని మనందరం కూడా గ్రహించాలి. యుఎన్ఓ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు ముగ్గురు వెళ్ళారు. బోస్ గారు వెళ్ళాడు, నెహ్రూ గారు వెళ్ళాడు, గాంధీ గారు వెళ్ళాడు. ముగ్గురు వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన వీళ్ళ మీటింగ్లో వీళ్ళు అడిగేది కూడా ఏంటంటే, బ్రిటిష్ కనుక గెలిస్తే మాకు స్వతంత్రం ఇమ్మని అడిగారు. దానికి వాళ్ళు ఒప్పుకోలేదు. వీళ్ళు దానికి నిరాకరించి మేము మీకు సపోర్ట్ చేయమని వచ్చేసారు. వచ్చేసిన తర్వాత గాంధీ గారు ముగ్గురు మొత్తం సభ కమిటీ అంతా కూర్చొని మనం ఏం చేద్దామంటే, మనం పని చేద్దాం, హిట్లర్ని కూడా సంప్రదిద్దాం అనుకున్నారు. హిట్లర్ని సంప్రదిద్దాం అనుకున్నప్పుడు క్యాండిడేట్ ఎవరు అన్నప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి పేరు డిసైడ్ అయింది. ఆయన ఎప్పుడైతే డిసైడ్ అయ్యి ఆయన పేరు ప్రపోజ్ చేశారో అదే విషయం తెలిసి బ్రిటిష్ వాళ్ళు సైట్ అండ్ షూట్ ఆర్డర్స్ జారీ చేశారు. ఎక్కడ కనపడితే అక్కడ కాల్చేయమని. అయినా ఆయన ప్రాణానికి తెగించి మారువేషాల్లో ఆ టిబెట్ వెళ్ళి అక్కడ ఎన్నో బాధలు పడి ఆ ఎంబసీ కార్లు మార్చుకుని ఆయన డైరెక్ట్గా జపాన్ వెళ్ళినప్పుడు హిట్లర్ అనే వ్యక్తి 10 మంది సేమ్ ఇల్లేవారు. డైరెక్ట్ హిట్లర్తో మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు. ఈయనకే దొరికింది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవం సందర్భంగా తాడేపూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో లోకేష్ జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. బర్త్డే కేక్ కటింగ్ చేసి లోకేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. లోకేష్ పరిపక్వత గల నాయకుడిగా ఎదిగారని, చక్కటి ఆలోచనలతో రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతున్నారని వలవల బాబ్జీ కొనియాడారు. ఆయన నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం కానున్నదని తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు గొర్రెల శ్రీధర్, పట్నా రాంపండు, పాతూరు రాంప్రసాద్ చౌదరి, గంధం సతీష్, పరిమి రవికుమార్, దాసరి అప్పన్న, కృష్ణవేణి, పద్మనాభుని మురళి, పసలకొండ, దాట్ల జగన్నాథరాజు, సబ్నివేశ కృష్ణమోహన్, ఆకాశం స్వామి, ఇమ్మంది లక్ష్మయ్య, బండి పెద్దిరాజు, కళ్యాణం రామచంద్రరావు, పీతల సత్యనారాయణ, కాకర్ల సుభద్ర, లింగంపల్లి స్వాతి, ఎర్రబండి సతీష్, చింతకాయల సత్యనారాయణ, ముప్పిడి రమేష్, పట్నాల శంకరం తదితరులు పాల్గొన్నారు. ఐటీ శాఖ మంత్రి మరియు విద్యాశాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు 3 మాసాల ఉద్యమం కుప్పంలో పాదయాత్ర స్టార్ట్ చేసేటప్పుడు నేను వెళ్ళడం జరిగింది. అప్పుడు మాలో మేము చర్చించుకున్నాం, ఏంటి లోకేష్ బాబు గారి స్పీచ్ థెరపీ అంతా ఆకట్టుకునే విధానంగా లేదు అని చెప్పి. కుప్పం నుంచి ఒంగోలు వచ్చేటప్పటికి ఆయన స్పీచ్లో ఒక విధమైన రిథం స్టార్ట్ అయింది. ఆనాటి నుండి మరి వెను తిరిగి చూసుకోవాల్సిన పని లేకుండా ఈవేళ అత్యంత అనర్గళంగా ఉపన్యాసాలు ఇవ్వడంలో కానీ కొత్త మరి పనులు ఎలాగంటే ప్రజలకు ఎలా చేరువవ్వాలన్న విషయాలన్నీ ఆయన ఆకలింపు చేసుకుని 6 గంటలకే మరి వేళ పేదలందరితో మిళితమయ్యే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు అని అంటే ప్రతి సోమవారం కూడా అది దానివల్ల ఎంతోమంది లబ్ధి పొందుతున్న పరిస్థితులు కనపడుతున్నాయి. నిన్న నేను లోకేష్ గారి ఫేస్ షోకి వెళ్ళాను. ఆయన లేకపోయినా ఎంతమందో వచ్చి ఆ విన్నపాలు ఇచ్చుకుంటున్నారో అవన్నీ కూడా ఫీజిబిలిటీ ఏది ఉంటుందో అవన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి. పెట్టుబడుల కోసం తప్పించే వ్యక్తిగా మరి వేళ దావోస్లో కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఇంటర్నేషనల్ మీడియా గతంలో జగన్మోహన్ రెడ్డి గారిది వేళ ఎవరో ఫేస్బుక్లో పెట్టారు, చూస్తే ఆయన ఏం మాట్లాడాడు, ఇప్పుడు మన లోకేష్ బాబు గారు ఎలా మాట్లాడుతున్నారు అనేది ఖచ్చితంగా చూడవలసిన విషయమే. ఈ రకంగా ముందుకెళ్ళడమే కాకుండా ఈవేళ అమరావతిలో కానీ విశాఖపట్నంలో కానీ
ఈ ఐటీ కంపెనీలన్నీ కూడా వేళ్ళు ఊరుకుంటాకే తన ప్రయత్నాలన్నీ కూడా తను కొనసాగిస్తున్నాడు. నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పాదయాత్రను ఒక దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నప్పుడు పాదయాత్రను ఒక ధైర్యంగా ఎదుర్కొని ఎన్ని కష్టాలు వచ్చినా సరే పార్టీ నాయకులకు అలాగే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా సమస్యలు తెలుసుకునే విధంగా ఆ రోజు యువగళం అని చెప్పి ఒక పాదయాత్ర పెట్టి సుమారుగా 3400 కిలోమీటర్లు పాదయాత్ర చేయడమే కాకుండా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఏదైతే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి ప్రథమ పాత్ర పోషించిన వ్యక్తి నారా లోకేష్ గారు అని చెప్తా ఉన్నాం. ఏం చేద్దంటే తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఎప్పుడూ అండదండగా ఉండాలని ఈరోజు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమం కానీ ఏదైతే కార్యకర్తలకు మరి భరోసా ఇచ్చే నిధి కానీ ఏర్పాటు చేయడంలో కానీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ ఆదుకునే విషయంలో కానీ నారా లోకేష్ గారు ప్రథమ పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అహర్నిశలు కూడా పడుకోకుండా ప్రతిరోజు ఏదో ఒక కంపెనీని తీసుకురావాలి, ఇక్కడ ఈ యొక్క విద్యా వ్యవస్థను మార్చాలి, ప్రతి ఒక్కరు కూడా చదువుకునే విధంగా ఉండాలని చెప్పి ఈరోజు విద్యాశాఖతో పాటు ఏదైతే మరి ఐటీ శాఖను కూడా తీసుకొని ఈ ఆంధ్ర రాష్ట్రంలో యువత భవిష్యత్తు కోసం పాటుపడుతున్న వ్యక్తి నారా లోకేష్ బాబు అని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. అతి చిన్న వయసులోనే తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకొట్టడమే కాకుండా కార్యకర్తలకు ఒక నిధిని ఏర్పాటు చేసి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎటువంటి ఏ పార్టీ చేయలేని విధంగా కార్యకర్తలను ఆదుకునే విధంగా కార్యకర్తల బీమా పథకాన్ని ఏర్పాటు చేసి అలాగే విద్యారంగంలో మునుపెందులు లేని విధంగా మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి మన నారా లోకేష్ గారు. అతి చిన్న వయసులోనే తండ్రికి తగ్గ తనయుడిగా తాతకు తగ్గ మనవుడిగా పరిపాలనా విధానంలో తనకంటూ ఒక ముద్ర వేసుకొని ఒక కార్యకర్తల కోసం నిరంతరం కష్టపడే వ్యక్తి మన లోకేష్ గారు. అలాంటి వ్యక్తి యొక్క పుట్టినరోజు చేసుకోవడం మనందరికీ ఆనందం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తెలుగుదేశం కార్యకర్తలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మన గవర్నమెంట్ ఏర్పాటు చేయు వివిధ పథకాలన్నింటి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి మళ్ళీ 2029లో మన నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకునే విధంగా మనందరం కష్టపడి పనిచేయాలని కోరుకుంటూ నారా లోకేష్ గారు కూడా తనకంటూ ఒక ముద్ర వేసుకుని తాతకు తగ్గ మనవుడుగా తండ్రికి తగ్గ తనయుడుగా ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ఈ రాక్షసుడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా పాదయాత్ర చేస్తున్నప్పుడు అనేకమైన ఇబ్బందులు పెట్టి అసలు మనిషినే లేకుండా చేద్దామని ఎన్నో ప్రయత్నాలు చేసినా ఎక్కడా కూడా ధైర్యంతో పాదయాత్ర చేశాడు. ఎందుకంటే అతను పుట్టేటప్పటికే వాళ్ళ తాతగారు ముఖ్యమంత్రి, తర్వాత వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి. అతను కష్టం అంటే ఏంటో కూడా తెలియకుండా మంచి చదువులు చదువుకుని పాదయాత్ర చేయడం అంటే మనం కూడా ఒక 20 రోజులు 10 రోజులు మన ఊర్లో రాజకీయం కోసమే చేస్తే మనం ఎన్ని ఇబ్బందులు పడతామో అలా కాకుండా అతను కంటిన్యూగా ఫ్యామిలీని కూడా వదిలేసి కార్యకర్తల కోసం రాష్ట్రం కోసం కష్టపడిన వ్యక్తి లోకేష్. ఇవాళ అతనికంటూ ఒక బ్రాండ్ ఒక ముద్ర వేసుకున్నాడు. నారా లోకేష్ మరి ఆయన పార్టీలో ఆయన ప్రధాన కార్యదర్శిగా చేపట్టినట్టు నుండి మరి కార్యకర్తలకి నిధి ఏర్పాటు చేయడంలో కానీ సభ్యత్వం మరి కోటి సభ్యత్వాలు దాటించే పద్ధతిలో కానీ ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన యువగలం పాదయాత్ర చేయడంలో కానీ పార్టీలో చాలా కీలక భూమిక ఏర్పాటు చేయడం మనందరికీ తెలుసు. మరి ఆయన ఆరోగ్యం ఎప్పుడు బాగుండాలని ఈ రాష్ట్ర ప్రజానీకానికి తన తాతగారిలాగా తన తండ్రిలాగా వాళ్ళకంటే మిన్నగా ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించి ముందుకు తీసుకెళ్తాడని ఆ భగవంతుడు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కూడా ఆయనకి మనోధైర్యం కూడా కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. లలిత హాస్పిటల్
ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ డిమాస్ ఫెలో ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థో. ట్రామా ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు 15 పడకల ఐసీయూ, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, డయాబెటాలజీ, షుగర్, స్త్రీల ప్రసూతి విభాగం, గైనకాలజీ, చెవి, ముక్కు, గొంతు విభాగం, ఈఎన్టీ, జనరల్ సర్జరీ విభాగం, ఎనస్థీషియా విభాగం, ఎముకల విభాగం, ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ కన్సల్టేషన్ 2వ ఆదివారం, రుమటాలజిస్ట్ 3వ ఆదివారం, యూరాలజిస్ట్ 4వ ఆదివారం. అన్ని రకాల సాధారణ వ్యాధులు, పాయిజనింగ్ కేసులు, మలేరియా, గర్భిణీ కేసులు, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు చూడబడును మరియు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును. ఎమర్జెన్సీ కేసులు అన్ని వేళలా చూడబడును. 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్ కలవు. అన్ని ప్రముఖ కంపెనీల ఇన్సూరెన్స్లకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వెనుక, ఓవర్ బ్రిడ్జ్ డౌన్, తాడేపల్లిగూడెం 1. ఫోన్ నంబర్ 08818223720. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379.